ఇవన్నీ ఒక ఎత్తు అయితే వేరే వేరే పార్టీలలో ఉండి వాళ్ళ మీదనే మనం కొట్లాడిన తెలంగాణ రావాలని వాళ్ళందరూ ఉద్యమ పార్టీలకు వచ్చి వాళ్ళు మన మీద పెత్తనం చేసుడు, వాళ్ళు మనల్ని అవమానం చేసుడు, వాళ్ళు మన మీద కేసులు పెట్టుడు, సెక్రటేరియట్లకు పోతే ఇక్కడ మీకేం పని ఉద్యమం అయిపోయింది అన్నటువంటి మాటలను చాలా మంది ఇప్పటికి కూడా గుర్తు చేసుకుంటారు. అదేవిధంగా వేరే వేరే పార్టీలకి వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళు మరి ఏమన్నారు అన్నాడు, ఉద్యమకారులంటే ఉరికించి కొడతామన్నారు. అయినా సరే మన ఆత్మగౌరవాన్ని అణచివేసుకొని తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి కావాలని ఓపిక బట్టి వెయిట్ చేసినాం. మరి మన ఓపికను మన సహనాన్ని అన్నిటినీ కూడా రాజకీయంగా ఇలా లబ్ధి పొందినటువంటి కాంగ్రెస్ పార్టీ కనీసం ఒక పిలుపు కూడా లేదు. ఉద్యమకారుల సంక్షేమ బోర్డు పెడతామని ఒక కార్యాచరణ లేదు, ఒక ప్రకటన లేదు. మొదలు ఒకసారి అప్లికేషన్ పెట్టుకోమన్నారు. అప్లికేషన్ పెట్టుకున్నాక ఇప్పుడు ఏమంటున్నారు, ఒకసారి అప్లికేషన్ పెట్టిరు మీకు చాలా మందికి కేసులు లేవు అంటారు. కేసులు అందరి మీద ఉంటాయా? ఉద్యమకారులందరి మీద అందరి మీద ఉంటాయా? ఉండయి కదా. కానీ ఏ ఊరికి పోయి అడిగినా ఇగో అందరికన్నా ఎక్కువ ఈయన కొట్లాడిందని ఓ 100 మందిని చూపిస్తారు. ఏ జిల్లాకు పోయి అడిగినా యోగి తెలంగాణ కోసం కొట్లాడిందంట, యోగి అక్క మొత్తం ధర్నాలే చేసిందంట, యోగి అక్క మొత్తం ఆగమైపోయింది ఉద్యమంలో పనిచేసి అంటారు. మరి ఆమె పని చేయొచ్చు కదా. ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఒక మాట చెప్పినాం మనం. ఏమని చెప్పినాం? సెక్రటేరియట్ బయట నిలబడి ఆనగపకాయలు పట్టుకొని నిల్చుంటే ఇది ఆనగపకాయ అన్నోడు తెలంగాణోడు, సోరకాయ అన్నోడు ఆంధ్రోడు అని చెప్పినాం. గట్లనే ఇవాళ ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి పోండి, ఎవరు తెలంగాణ కోసం కొట్లాడింది అని అడగండి, అందరు వచ్చి చెప్తారు. వాళ్ళ పేర్లే రాసుకోండి, వాళ్ళకే ఇవ్వండి, వేరే కాదు. మళ్ళా కమిటీ వేస్తారట, మళ్ళా కాలయాపన చేసే ఉద్దేశం చేస్తున్నారు. కమిటీలు జాంతానై ఉద్యమకారుల లిస్టు బాజాప్తా ఉంది అందరి దగ్గర. లేకపోతే కరీంనగర్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం పక్షాన కరీంనగర్ డేటా ఇవ్వండి. అట్లా ఏ జిల్లా కా జిల్లా డేటా ఇవ్వండి, అవన్నీ కలిసి పోయి ఇద్దాం, ముఖ్యమంత్రి గారి కార్యాలయం ముంగట వేద్దాం. ఇగో గిది డేటా, ఇగో వీళ్ళు ఉద్యమకారులు, వీళ్ళకి ఏమని అడుగుదాం, బాజాప్తా అడుగుదాం. ఇవాళ ఈ మెసేజ్ ఏదైతే ఉందో ఇది రాష్ట్ర వ్యాప్తంగా పోవాలి. భూ పోరాటాలు చేస్తామని ఆనాడు చెప్పినాం. పెద్ద భౌగోళిక ప్రదేశం తెలంగాణ కోసమే కొట్లాడి తెచ్చుకున్నాం మనం. ఈ చిన్న 5 ఎకరాల ముక్క దీన్ని తెచ్చుకోలేమా? తెచ్చుకున్నాడేగా, తెచ్చుకుండేనా? కదిలేదు లేదు. ఇక్కడ నుంచి ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చి హామీ ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం, ఇక్కడే వంట వార్పు చేసుకుంటాం, శాంతియుతంగా ఉంటాం, పాటలు పాడుకుంటాం, మన బాధలు మనం చెప్పుకుంటాం, వంటలు చేసుకుంటాం, బతుకమ్మలు ఆడుకుంటాం, అంతే. వేరే ఎవరిని ఏం అనేది లేదు. మన పని మనం చేసుకుంటాం. మా పోలీస్ అన్నలు కూడా వచ్చిరు, మేము వండుతాం, ఇంత బుక్కడి పెడతాం, మీరు కూడా తినుంది, మాతో పాటు ఇన్నే కూర్చోరు. ఎందుకంటే మాకు కదిలే ఉద్దేశం లేదు. మీరు ఎండకూరి మమ్మల్ని ఎండనీయకూరి, అంతేనా? మేము వండుతాం, మీరు తినుండ్రి ఉండురి. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ పెద్ద నాయకులు ఉన్నారో వాళ్ళు దిగొచ్చి మాట ఇచ్చేంత వరకు ఇక్కడే ఉంటాం. మన భూమి మనం సాధించుకుందాం. ఇవాళ కరీంనగర్ లో మనం ఈ మొదలుపెట్టిన ఈ పోరాటాన్ని చూసి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఉద్యమకారులు మళ్ళా ఉవ్వెత్తున ఎగిసిపడతారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఉద్యమకారులు అన్ని చోట్ల ఉన్నటువంటి ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటారు. ఆక్రమించుకోవాలని చెప్పి నేను ఇవాళ పిలుపిస్తా ఉన్నా. ఎందుకంటే ఇది మన భూమి, మన చెమటతోని మన రక్తంతో వచ్చిన భూమి. మనం ప్రభుత్వం భూమి దిగి వచ్చి ఇస్తే ఓకే, లేదంటే మనమే పోయి ఆక్రమించుకుందాం. దీనిలో వెనక్కి తగ్గేది లేదు, మారు మాట లేదు. ఈ విషయం మీదనే మంచిగా ప్రశాంతం కూర్చోండి, కూల్గా కూర్చోండి. మన వంట అయ్యేదాకా ఓపిక ఉండు. ఆకలైతుందా? ఏం లేదుగా, జర వంట అయ్యేదాకా ఓపిక ఉండుని. నేను ఇప్పుడు అక్కడికి పోయి కొంచెం వంటలో కూడా వాళ్ళకి సహాయం చేస్తా. అంత లోపల ఇక్కడ పాటలు పాడేటోళ్ళు పాటలు పాడండి దయచేసి. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. జోహార్ తెలంగాణ అమరవీరులకు, జోహార్ తెలంగాణ అమరవీరులకు. ఉద్యమకారుల ఐక్యత, ఉద్యమకారుల ఐక్యత. మా భూమి, మా భూమి, మా భూమి ఎవడిచ్చేదేందిరా, ఎవడిచ్చేదేందిరా, ఎవడిచ్చేదేందిరా. జై తెలంగాణ. క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.